హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోవడానికి గల కారణంలో ప్రధాన కారణంలో ఒక కారణం రోడ్లు వేయకపోవడం, వాళ్ళ రోడ్లను పట్టించుకోకపోవడం. ఇది నిజమా అబద్ధమా అంటే కనుక మనం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా. ఏదైనా సరే సగం అంటే ఓ 50% ప్రధానంగా రోడ్లు వేయకపోవడం కూడా ఓ తప్పే. అందువల్లే ఓడిపోవడంలో ప్రధాన కారణాలు తీసుకుంటే కనుక ఇది ఒక కారణమే. కానీ అలాగా ఎప్పుడైతే రోడ్లు వేయలేరు అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం అన్ని రోడ్లు మేము వేస్తాం, రోడ్లు మేము పట్టించుకుంటాం, రోడ్లు నూనె పోస్తే చేత్తో ఎత్తుకునేలాగా మేము వేస్తాం అనేది కనుక కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కానివ్వచ్చు, జనసేన కానివ్వచ్చు, మొత్తానికి ఎలాగైతే వీళ్ళందరూ కూడా ఒక ప్రధానమైన హామీలు ఇచ్చి వీళ్ళ గెలవడానికి ప్రధాన కారణమైంది ఈ రోడ్లు. కాబట్టి మరి అలాంటి రోడ్లు ఇంచుమించుగా 100 రోజులు పైన అయిపోయింది. మరి వేశారా అంటే కనుక యుద్ధ ప్రాతిపదికన, మనం మామూలు కాదండి, యుద్ధ ప్రాతిపదికన గోతులు పూడ్చేయాలి అని అన్నారు. గోతులు పూడ్చడానికి గాను సుమారుగా ఇంచుమించుగా కొన్ని కోట్ల రూపాయలు అంటే 284 కోట్ల రూపాయలు ఫస్ట్ కేటాయించారు. గోతులు ఎలా పూడ్చాలన్నారు? బూడిదతోటి గోతులు పూడ్చాలన్నారు. ఇక్కడ వరకు ఒక ఎత్తు అండి. ఇక్కడి నుంచి జరగబోయేది ఒక ఎత్తు, ఇప్పుడు నేను చెప్పబోయేది వేరే రకం. కాబట్టి ఇప్పటి వరకు నేను దేని గురించి అయితే చెప్పబోతానో మీకు అర్థమైంది. చూస్తున్నా మీరు అందరూ కూడా ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి మీ బాధ్యత ప్రకారంగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఉండే సమస్యలు, ప్రజా సమస్యలు ఏదైనా సరే మీ ముందుకు తీసుకురావడానికి ఇలాంటి వీడియోలు చేస్తామంటాను. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా పాస్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటంటే మీ ప్రాంతంలో మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మీ ప్రాంతంలో రోడ్లు వేశారా? ఏంటి యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేస్తాం అని అన్నారు. నిజమండి, ఇది నేనేం కల్పించి చెప్పట్లా, అబద్ధం చెప్పట్లా, ఉన్నమాటే వాళ్ళు అన్నమాటే చెప్తున్నా. వచ్చి రాగానే ప్రభుత్వంలోకి వచ్చి రాగానే రోడ్లు వేసేస్తాం, గోతులు పూడ్చేస్తాం, గోతులు పూడ్చడంలో కూడా అత్యాధునిక టెక్నాలజీ వాడతాం అని అన్నారు. మీ ప్రాంతాల్లో పూర్తి చేశారా అండి? అంటే మీ ఎవరైతే మన సబ్స్క్రైబర్లు ఒక్క చోట నుంచి లేరు, మొత్తం ఎంటర్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎలా ఉన్నాయి, గోతులు పూడ్చేశారా లేదా అది నాకు తెలియాలి, మీరు చెప్పాలా. నాకు తెలియాలి, మీరు చెప్పాలి. కాదు గోతులు పూడ్చేశారా, గోతులు పూడ్చడానికి అయినటువంటి డబ్బు ఎంతో చెప్పమంటారా? ఎన్ని కోట్ల రూపాయలు అయిందో చెప్పమంటారా? గోతులు మొత్తం పూడ్చేయడానికి చెప్తాను. ఇప్పుడు మీరు అభిప్రాయం తెలియజేస్తారు కదా. తెలియజేసిన తర్వాత మన ఛానల్ మన ఛానల్ ప్రజల సమస్యల మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్ లేదు. ఎవరు తప్పు చేసినా నిలదీస్తాం, దాంట్లో డౌటే లేదు. కాబట్టి పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. తర్వాత ఏదైతే ఇప్పుడు ఈ వీడియో ఉందో ఇది ఎక్కువ మందికి షేర్ అవ్వాలి కాబట్టి షేర్ కూడా చేయండి. ఇప్పుడు చెప్పండి, ఏంటి గోతులు పూడుస్తామని అన్నారు, దేంతో పూడుస్తామన్నారు? గుర్తుందో లేదో మీకు గుర్తు చేస్తున్నా. ఏదైతే థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయో ఆ థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి బూడిద వస్తుంది, ఒక రకమైన బూడిద వస్తుంది అక్కడి నుంచి. ఆ బూడిదను తీసుకొచ్చి గోతులు ఎక్కడైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ఉన్నటువంటి 4150 కిలోమీటర్లు గోతులు ఉన్నాయి, రోడ్లు కాదండి గోతులు. ఆ గోతులు 4150 కిలోమీటర్ల గోతులను పూడ్చేయండి అన్నారు. కాబట్టి పూడ్చేశారా? పూడ్చేశారు అని అన్నారు. యాక్చువల్గా కూటమి ప్రభుత్వం పూడ్చేశారా లేదా మీరే చెప్పాలా నిజం. ఎందుకంటే ఇంచుమించుగా 284 కోట్లు ఒకసారి కేటాయించారు. తర్వాత నాకు తెలిసి తర్వాత 70 కోట్లు ఎంతో పెరిగిందన్నారు, తర్వాత మళ్ళీ పెరిగిందన్నారు. మొత్తానికి కలిసి 600 కోట్ల దాకా దీని నిమిత్తం ఖర్చు పెట్టామని అంటున్నారు. కాబట్టి అందువల్ల నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఖర్చు పెట్టిన అన్ని కోట్ల రూపాయలకి మీ ప్రాంతాల్లో గోతులు పూర్తి చేశారా? గోతుల కోసమేనండి ఇన్ని 100 కోట్లు ఇంతకనే, రోడ్లు వేయడానికి కాదు. గోతులు పూడ్చారా లేదా నాకు తెలియాలి. ఎందుకంటే నేను కొన్ని చోట్ల తిరిగినప్పుడు వాస్తవం మాట్లాడతా, కొన్ని చోట్ల తిరిగినప్పుడు పూడ్చాం అన్న గోతుల్లో బూడిది కాస్త ఎగిరిపోయింది. పూడ్చామన్న కొన్ని చోట్ల గోతులు పూడ్చామన్నారు కదా, క్షమించాలి, గోతులు పూడ్చామన్నారు కదా, ఆ పూడ్చిన గోతుల్లో కొన్ని చోట్ల బూడిద మొత్తం ఎగిరిపోయింది. మళ్ళా గోతులు అలాగే దర్శనమిస్తున్నాయి. వాస్తవం అండి. కాకపోతే ఏంటంటే నేను వచ్చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, అరే ఫోటోలు కొట్టి వీడియో తీయాల్సిందే మర్చిపోయామని అనుకున్నాను. వచ్చేసాను నేను ఆ ప్రాంతానికి. అయితే అలాగా మీకు ఇలాంటి సంఘటనలు ఎదురైనయా? మీ ప్రాంతాల్లో ఇలాగ ఎక్కడన్నా ఉన్నాయా? లేకపోతే హానెస్టీగా వాస్తవంగా తప్పు ధర్మం అయితే ధర్మం మాట్లాడాలి, తప్పు అయితే తప్పు మాట్లాడాలండి. కొన్ని చోట్ల పూడ్చారు అని చాలా మంది అంటున్నారు. వాస్తవంగా అయితే గోతులన్నీ ఆంధ్రప్రదేశ్లో పూడ్చేశారా లేదా? ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు కదా, అదండి నాకు తెలియాల్సింది.
దాని గురించే నేను ఈ వీడియో చేయాలని మరీ పని కట్టుకుని మరీ వీడియో చేస్తాను. కాబట్టి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని గోతులు పూడ్చారా లేదా, ఒకవేళ రోడ్లు వేసేసారనుకో రోడ్లు వేసేసారని చెప్పండి, తప్పేం లేదు. చేస్తే చేసామని చెప్పాలి. ఏమంటే పెడితే పెట్టామంటారు, కొడితే కొట్టామంటారు. సమాజం ఇది. కాబట్టి 100% మనకి న్యాయం కావాలి, నిజాయితీ కావాలి. అబద్ధాలు వద్దు. పార్టీలు పక్కన పెట్టాలి. కొన్ని వీడియోలకి పార్టీలు పక్కన పెట్టి ఎలాంటి వాటిలో జెన్యూనిటీ ఉండాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి గోతులు పూడ్చారా లేదా, కోట్లు మాత్రం ఖర్చు అయినాయి. ఆయన్ని క్షమించాలి. ఏంటంటే ఒక మాట మర్చిపోయాను నేను. ఏంటంటే ఆ మాట, ఆ గోతులు పూడ్చడానికి రాష్ట్ర విపత్తు నిర్వహణ ఏదైతే ఉందో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధుల నుంచి కూడా మరలా తాజాగా కొన్ని నిధులు అయితే కనుక కేటాయించారు గోతులు పూడ్చడానికి. గుర్తుందా? రాష్ట్ర విపత్తు నిర్వహణ విధుల నుంచి. యాక్చువల్గా రాష్ట్ర విపత్తు నివారణ విధులు దేని నుంచి చేస్తారో, దేనికి ఉపయోగిస్తారంటే కనుక ఏదైనా ఫ్లడ్ ఎఫెక్ట్స్ కానీ, లేదేదైనా గాలి దుమ్ములు కానీ, లేదేదైనా భయంకరమైనటువంటి ఇంకా ఇతరాత్ర విపత్తులకు ఉపయోగించే ఆ నిధుల నుంచి కూడా కొంత గోతులు పొట్టడానికి ఉపయోగిస్తున్నారు. చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయారు. ఓకే, చూస్తున్నారు మీరు అందరూ కూడా. మర్చిపోద్దు, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.